ఉపేందర్ సార్ పిలిచినావు కదా, మరి ఒడ్డు మీద కంటే పొలంలో దిగి చూసుకుందాం ఏంది. దూరం సార్. రండి. ఎంతసేపు ఒడ్డు మీద కంటే పొలంలో దిగితే మన సమస్యలు బాగా అర్థమవుతాయి. అవును కదా సార్. లోపల నువ్వు పిలిచినావు కదా నన్ను, పొలం చూడాలని పిలిచినావు కదా. ఏంది నువ్వేం గమనించినావు పొలంలో? ఏమో సార్, నాకు అర్థం కాకనే మిమ్మల్ని పిలిపించిన సార్. సరే అండి. ఇక ఉపేందర్ సార్, ఇదేమో ఈ కాండం కుళ్ళు. ఇది సార్ కాండం కుళ్ళు పాంపోడ తెలి పాము మచ్చలు ఉన్నాయి కదా. ఇదేం పాము మచ్చలు ఉన్నాయేం పాంపోడ తెలి అంటాము. ఈ కాండం ఎండిపోతుంది కదా ఎర్రగా, ఈ కాండం ఏరిపోయేదాన్నేమో కాండం కుళ్ళు అంటాము. అయితే ఇగో ఈ చిన్నగా సన్న దోమ, ఇది మొత్తం తెల్లగా ఉన్నది చూసినావు కదా. ఇగో ఇక్కడ పాకులాడుతున్నాయి చూసారు కదా, ఈ పాకులాడేదేం దోమ. అర్థమైందా? నీ పొలంలో ఇప్పుడు పాంపోడ తెలు ఉంది, పొట్టకుళ్ళు ఉంది, దోమ ఉంది, విపరీతమైన దోమ ఉంది. ఇగో చూస్తున్నావు కదా ఇట్లా పాకులాడుతున్నాయి చూసినా. ఇది ఏమన్నా నీ పొలం దీంట్లో పట్టలేదు చూసినావు కర్రలో. పొట్టకుళ్ళు స్టార్ట్ అయింది అనమాట. ఈ పొట్టకుళ్ళు స్టార్ట్ అవ్వడం ఎర్రగా అవుతుంది చూసినావు ఇట్లా. ఈ ఆకులన్నీ ఎర్రగా అవుతున్నాయి కదా. ఈ ఆకులన్నీ ఎర్రగా కావడానికి కారణం పొట్టకుళ్ళు దోమ. పొట్టకుళ్ళు వల్లనేమో కాండాలు ఏర్పడుతున్నాయి. దోమ రసం పీల్చడం వల్ల పైనుంచి మొత్తం ఎండుకుంటూ వస్తుంది అనమాట. ఇదంతా దోమ. ఉపేందర్, ఇప్పుడు మనం ఈ పొలం అంతా తిరిగినాం కదా. నీకున్న పొలం అంతా తిరిగినాక నీ సమస్య ఏందో తెలిసింది కదా. నీ సమస్యకు మా దగ్గర సినర్జీ వారిది రివోల్ట్ టాప్ అని ఉన్నది. దోమకు వచ్చేసి డిస్టాప్టర్ అని ఉంటది. ఈ 2 రకాల మందులు నేను మీకు చెప్తా, మీరు కొట్టండి. మమ్మల్ని నమ్మి మీరు కొట్టండి. కొడితే నేను 5 రోజుల తర్వాత వచ్చి మీ పొలాన్ని మరొకసారి తిరిగి చూసుకుందాము. మీకు కంట్రోల్ ఎట్లా ఏ విధంగా కంట్రోల్ అయిందా అనేది మీ మాటల్లో మళ్ళీ ఒకసారి తెలుసుకొని వీడియో తీసుకుందామని. ఓకేనా ఉపేందర్? ఇగో ఇది సినర్జీ వారిది రివోల్ట్ టాప్ డిస్టాప్టర్ 2 కలిపి కొట్టండి. ఓకే సార్.